హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మరి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఈరోజు ఒక కొత్త విలేజ్కి అయితే వచ్చినాము. ఆ విలేజ్లోకి సంబంధించిన డ్యామ్ ఇది ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు చేయబోయే పనులు మరి మనమైతే వీడియోలో చూద్దాము. అలాగే ఫ్రెండ్స్, మరి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అబ్బా. మేమైతే ఒక బ్యాచ్ వచ్చినాము. ఇప్పుడు కాక కొంతమంది నిలబడినారు చూడే, వీళ్ళ ఒకరు హాయ్ చెప్పండి మీరు. అదే రైట్ వచ్చినారు. మరి మేమందరం కలిసి మరి మోసం పనుల తోటకు వెళ్ళాలనుకున్నాము. దానికంటే ముందు ఫ్రెండ్స్, మరి ఈ డ్యామ్ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. మరి మనకు తోడుగా వచ్చిన వాళ్ళు వీళ్ళే అబ్బా. ఇంకోసారి హాయ్ చెప్పండి. రత్నము మంచి పేరు. రత్నము, రాజు, నీ పేరేం పేరా? ప్రసన్నరాజు. మొత్తం రాజులే ఉండరు. సో ఫ్రెండ్స్, మరి మనమైతే చాలా రోజుల తర్వాత అయితే మనం ఇక్కడ మంచి పల్లెటూరు వాతావరణంలో అయితే ఉన్నామబ్బా. చాలా చాలా ఎక్సలెంట్ ఉంది. మరి ఇక్కడ భారీ వర్షాలు ఉన్నాయి ఈరోజు, రేపు, ఎల్లుండి. అయినా సరే మేము మంచి ప్లేస్ కోసం అయితే వెతికి మరి ఇక్కడ వచ్చినాము. ఇక్కడైతే ఒక డ్యామ్ ఉంది. ఏమంత బుడుగులు రాదు మరి, పెద్ద పెద్ద చేపగానే ఏమో డుప్పనిలే కానీ అప్పుడు అట్లా కాదు, మనం చూడాలి కదా, పోతే కనపడ రావాలి కదా అని. బాబా దుబ్బ చేప ఉంటుందా, ముసిలు ఉంటుందా? పది భయం అవుతుంది ఒకటే పరి. అయినా ఇంత తిరగడంలో మనకేం కాదు. ఎట్లయినా కానీ కష్టం కదా. మన ఫ్రెండ్స్ రాజు ఇట్రా, మా రాజు చూసినాడప్ప. పోయినసారి ఇక్కడే వచ్చినాడప్ప, ఇదే విలేజ్గా వచ్చినాడంట. మరి చెరువులోన ముసలు అయితే చూసినాడంట. చూసివా? చూసినాడప్ప. ఇప్పుడు కానీ డబ్బుక్కమనే నాను ఏమో అని వెనక తిరిగి చూసి, కాకపోతే అది మన కళ్ళకి కనపడలే. నిజంగా మరి ఇంక రాజు చెప్పిన ప్రకారం చూసుకుంటే ఇప్పుడైతే ముసలు ఉండదనేమో అనిపిస్తుంది. దీంట్లోనా ఖచ్చితంగా అయితే ముసలు ఉంటుందిలే రాజు. నువ్వు చెప్పినట్లు కరెక్ట్. మంచి దుముకున్నట్టు డబుక్కు మన పిల్లోడు మంచిగా దుముకున్నట్ల డబుక్కు మన శబ్దం వచ్చి ఒకటేపరే. నువ్వు ఇట్లా రాప్ప. 7 ఫీట్లు బాబా పెద్ద ముసిలే అట్లయితే. సో ఫ్రెండ్స్, మరి ఇట్లా దాని ఉండాలంటే మరి ఖచ్చితంగా అయితే కొంచెం హుషారు ఉండాలి. అసలు ఇటు పక్కన రాకూడదులే, కిందకి దిగకూడదు అసలు. అట్లా చెల్లు లేదు. అవులా ఊకే వచ్చాడే అకస్మాత్తుగా. కాల్మంగా కడుక్కుందామని పోయింటే అది అట్లా చచ్చిపోయింది. దాని లెక్కలు పడింది. నోరు తెర అది ఉండేది ఇట్లే ఉండేది. అది ఏమన్నా వస్తే క్యాచ్ చేద్దామని అట్లా మనం డిస్కవర్ రాయి తీసుకుని అది వెళ్ళిపోయింది లోపలికి. డబ్బుక్కని వెళ్ళిపోయింది. అబ్బా ఇప్పుడు కూడా రాజు చూసింది కానీ ఇప్పుడు కూడా మేము చూడలేదు. కానీ ఆ శబ్దము విని ఖచ్చితంగా అయితే అదే అనుకున్నాం. మరి అంత శబ్దం వచ్చింది, అంతే కదా రథము? అదే కావాలనుకున్నాం మా కూడా అదే అనుకున్నామా. సో ఫ్రెండ్స్, మరి ఇట్లా తానికి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా అయితే హుషారుగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి అబ్బా. మనం దూరంగానే ఇట్లా పైన నుండే చూడాలి కానీ కింద నుంచి అట్లా రాళ్ళ కాళ్ళ నుంచి అట్లా మేర రాళ్ళ దగ్గర నుంచి అయితే చూడకూడదు అనమాట. చాలా డేంజరు. పాములు ఉండొచ్చు, అదే లోపల దాని మేర ముసళ్ళు కాడ ఉండొచ్చు. మనము చూసిన మంచిని అయితే చెప్తున్నాడు ఇక్కడ. బాగానే మరి బో ఈడే ఉండదు కదా అది. తెమ్మ కొట్టింది అదేనే. బాబా ఈ ప్లేస్లోనే కదా దెబ్బక్కమని పడే. అబ్బా ముసలి అంటేనే ఒక రకంగా భయం అవుతుంది నమ్మ. రాడప్ప పదం రాండి. ఇంక ఉండే కొద్దిలో వాతావరణం కూడా గంటకి చేంజ్ అవుతుంది. మనకు టైం దొరకదు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి వచ్చి మంచి విలేజ్ మొత్తం బాగానే చేసినారు. మంచి వాతావరణం, పల్లెటూరు వాతావరణం ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే చూద్దామన్నట్లే. సో ఫుల్ హ్యాపీ. కాకపోతే ముసలి ఉండవంటే అదొకటే భయం మాకు. ఇంకా అంత బాగుంటుంది. సో ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఒక డ్యామ్ కనపడుతుంది. ఏదంటే జూరాల కాదు, జూరాల ప్రాజెక్టు. ఆ జూరాల డ్యామ్ కనపడుతుంది. దాన్ని ఇక్కడ నుండి చూడండి, చిన్నగా కనపడుతుంది అంతే, పెద్దగా ఏం కనపడదు. ఒకసారి గమనించండి మళ్ళీ. అక్కడ కనపడుతుంది తప్ప తెల్లగా. మొత్తం కనిపించే తెల్లది నీళ్ళే మరి. అది జూరాల ప్రాజెక్ట్. అది
వీలైతే ఒకసారి అక్కడ వేసి చూసొద్దామండి. మరి మనము చూద్దాం టైం ఉంటుందో లేదో. ఇప్పుడైతే మనము ఈ డ్యామ్ చూసిన దానికి ఫుల్ హ్యాపీ ఉండదప్ప. మరి డ్యాముల కాటికి వచ్చేటప్పుడు అయితే మేరలు మనం అయితే దిగకూడదు. ఖచ్చితంగా అయితే మనం దూరం ఉండే దీన్ని దూరం నుంచి ఇట్లా దాని నుంచి పైన దగ్గర నుంచి స్టాండ్ మీద నుంచి ఉండే చూడాలా. దగ్గర మాత్రం పోకుండా మీరు ఎప్పుడైనా కానీ. ఇంకోటి ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా భారీ వర్షాలు అయితే ఉన్నాయంట. మరి మనం ఇక్కడ వస్తామో లేదు, ఈ పక్కకు వస్తామో లేదో చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. మరి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు అవి నారింగ పండ్ల మోసం పండ్ల నారింగ పండ్లు అంటారు, మోసం పండ్లు అంటారు. మరి వాటిని అయితే తెంచుకుంటాము, తెంచుకుంటాము, తీసుకొని ఇంటికి పోదామండి. సో ఓకే ఫ్రెండ్స్, మా వీడియో అయితే స్కిప్ చేయకుండా మిస్ కాకుండా చూడండి అప్ప. చూద్దాం నారింగ పండ్లు తెంపుకుంటాము. దొరుకుతాను ఏమైనా పండ్లు ఉన్నాయా? కింద పండి పండు దొరికినాయి ఒకటి. బాగుండదులే, గట్టి కదలే. ఏమింత గడ్డి ఉండదు కదా. అమ్మాయి బాగుండదులే. వీడికన్నా ఒకటి ఉండదు చూడరా. ఇది బాగాలేదా? వద్దా పైన ఆడుండదు పారేస్తానట్లయితే దీన్ని. దానికి నావగానే ఇంకొకటి కానీ ఉండదు అడా. అది వద్దా? కాయ పోయేది ఇంకా. ఇది ఎట్లా ఉండాలి? చెట్లు బాగానే ఉండవు కానీ కాయలు లేవు. తెంపారు కన్నీ తెంపారే. బూజు కాయలు వద్దా? బాగుంటుంది కదా. కాయలు ఏం చేస్తావు? కాయలు చూడి. ఓ సూపర్ చూడే. తెంచు ఇప్పుడు పండు అంటే అదే ఇట్లా పట్టుకుంటానులే. ఇది చూడప్పా పండు ఇది చూడది చూపి. అదే బాగుండదులే, సూపర్గా జరుగుతుంది ఇది. ఈ జోలు పెట్టుకున్నట్లుంటే మరి చేతితో పట్టుకునేకి రాదు ఇంకా. అంటే ఉండాలి కానీ అన్ని కాయలు అవే ఇంట్లో. ఇడు కానీ 2 అవే పైన నెత్తి మీదే, కరెక్ట్ నెత్తి మీద అవే. కాకపోతే కసికాయలు గింతగానో మూతి ఎర్రగాయలేదు. అయినా చూడు జుట్లకి ఎక్కే చూడు కాయలు. చూడమ్మా రెండవ చూడ. అది కానీ ఉంచు, అది కానీ బాగుంటుంది. చెప్పండి అది కానీ బాగుంటుంది. అది అమ్మమ్మ ఇది చూడు పండ్లు అంటే సూపర్. వేసుకో ఏం వేసుకుంటే ఎట్లంటే వేస్తుంది. పదమ్మా పా ఇంటికాటి పోయినాక అన్ని పనులు ఏమైనా చూసుకుందాం పా.
అంతే కదా. ఓ జోగుల పనులు కవరప్ చేసుకుంటాను. పండెక్కండి, ఇంకా వర్షం కూడా ఎక్కువ వస్తుంది. అమ్మా ఏమొస్తుంది ఏం లేదు, ఎక్కడమే ఇంకా మా అమ్మ. మొత్తానికి వచ్చి అయితే మనమైతే ఇంకా మోసంబి పండ్లు అయితే తీసుకొచ్చినామబ్బా. ఏదో కొంతవరకు దొరికినాయి. ఎన్ని దొరికినాయి మీకు చూపిస్తాను ఇప్పుడు, చూడండి మరి. ఏడ తీరే తోటలోనా? తోటలోనా? శనకాడ ఈడుగానే వచ్చిండే మరి వీడిగానే వచ్చిండే. వీడు ఆడ అంత మొత్తం డ్యామ్ చూసా, మొత్తం చూపించేవాడు. అది ఫ్రెండ్స్ మరి మొత్తానికి వచ్చి సంతోషంగా హ్యాపీగా సాగింది. ఇప్పుడు మోసంబి పండ్లు అంటే నారంగి పండ్లు మోసం పండ్లు రెండు ఒకటే. మరి మీరేమంటారు వాటిని పండ్లని కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. మరి మనం ఇప్పుడు పండ్లు ఎట్లున్నాయి ఎన్ని దొరికినాయో చూద్దామండి. మరి తీసుకొచ్చామే, కాయలు తీసుకురాలేదన్నమాట. తెంపుకులో కాయలు తెంపుకొచ్చి దండిగుంటుండే అట్లా. ఇది ఫ్రెండ్స్ మరి 6 పండ్లు అయితే దొరికినాయి మాకు. 2-3 పండ్లు తిన్నాము అక్కడే. కానీ ఇప్పుడు సురేఖ తింటది, సురేఖ అయితే తినలేదు, అటుకు రాలేదు, అందుకోసమే తీసుకొని వచ్చామే. చూద్దాం ఎలా ఉండవు. వీటిని వలిసిస్తే తింటాను, వలుసుకుని కానీ చేత కాదు వీటిని. సో ఓకే ఫ్రెండ్స్, ఇంక తినేది తర్వాతనే. ఇవైతే మాత్రము ఈ నారింగి పండ్లు అయితే మాత్రము మామూలుగా అయితే నిండు తోటలేకైతే మేము కొయ్యలేదు, కోసిండ్రు అప్పుడే తోట కోసి ఇడిసిన పండ్లు. ఏడో ఒకటి తప్పపోయిన పండ్లు అయితే మేము తింపుకొచ్చుకున్నాం. మరి సపరేట్ ఏం నిండు తోటలే పోలే. అది మా రైతుదే, మేము పని చేసే ఆయన రైతు చేనే. మరి ఈ పండ్లను అయితే మరి వీటిని ఏమంటారు, పరుగు పండ్లు అట్లా పరుగు ఏరుకున్నట్టు అట్లా పరుగు ఏరుకున్నట్లు అనమాట. మేము ఇడిచిన పండ్లు పోయిన పండ్లని మేము తీసుకొని ఇక్కడ మరి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చి పండ్లు సూపర్ సూపర్ సూపర్. మరి పరుగు పండ్లు అంటారు వీటిని. ఆడిని నీడిని కుప్పబడి ఏరుకునేవి. ఇంతకుముందు అయితే సద్దులు కానీ అంటే సజ్జలు కానీ కొర్రలు కానీ వరి పంట అంటే మాగాని పంట కానీ పొలాల్లో కోస్తే సర్లిపోయిన వాటిలో మన అట్లా పేద కుటుంబాలు కంకలు ఏరుకొని ఒక తాను పెట్టుకొని వాటిని అంతా కొట్టుకుని కాసి షేరు 2 షేర్లు 3 షేర్లు ఇట్లా చాలా బాగుండాలి. అక్కడ తిని చూసినాము. ఇంక సురేఖ తింటుంది, ఇంక ఇప్పుడు కుసుమ తింటుంది. మనం ఇంటికి పోయిన తర్వాత సురేఖ కూడా చాలా డల్గా ఉండదు. ఏంటంటే జ్వరం ఫుల్. నిన్న రాత్రల్లా కడుపు నొప్పి, వామిటింగ్స్ అట్లని. ఏందన్నా సురేఖకి అసలు మాట మాటకి జ్వరం వస్తుంది. ఒక పెద్ద హాస్పిటల్ చూపెట్టండి. అందుకోసమే ఫ్రెండ్స్ మరి ఎవరికైతే చెప్పలేదు మేమైతే. మరి ఇప్పుడేమంటే ముఖం చూస్తే అర్థమవుతుంది కదా. అది ఫ్రెండ్స్ మరి కొంతవరకు మేల్ బాగుంది. ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచే బాగుంది. డాక్టర్ చూపించినాం, పెద్ద డాక్టర్కే చూపించినాం. సో ఫ్రెండ్స్ మరి సెలవు తీసుకునే ముందు మరి ఒక చిన్న మాటప్ప. గత 2 రోజుల నుంచి అయితే ఇది 3వ రోజు వర్షాలు, అతి భారీ వర్షాలు ఉంటే అతి భారీ వర్షాలు. మరి చాలా 24 గంటలు అసలు ఎప్పుడు చూసినా రెస్ట్ అనేది లేదు చూడు. పడిని వాన పడుకుంటే ఉండదు చూడు తెల్లవారులు. ఈ 2 రోజులు ఎవరైనా సరే మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా సరే బయటకు ఎంత తిరిగినట్లుంటే అంత మంచిది. అదే మా రిక్వెస్ట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.